ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ రిటెజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణు స్వరూపాలని ఈరోజు ఆరాధించడం ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది, ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మరి 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు 18వ తేదీన పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వీరి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విషయాల్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ ఏకాదశి, రమ ఏకాదశి పర్వదినం. ఈరోజు చేసేటువంటి ఈ వ్రత ఆచరణ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, పెసరదానం, బుధ జపం, విష్ణు స్వరూపాల ఆరాధన, స్మరణ, పూజలు బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రశాంతతను కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. ఈరోజు పుబ్బా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శని యొక్క యుతి ఉంది కాబట్టి ఇది ప్రతికూల ప్రభావాన్ని కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు, విష్ణు సహస్రనామ పారాయణ ఉపకరిస్తాయి. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. రమా ఏకాదశి, శ్రీ మహావిష్ణువు యొక్క పూజలు, స్మరణ ఉత్తమ ఫలితాలని, గ్రహశాంతిని కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ, నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది, ఖర్చులు కూడా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకి ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. బుధవారంతో కూడిన రమా ఏకాదశి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీరామచంద్రుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ఆర్థిక పరిస్థితి స్థిరాస్తి రంగం వారికి బలాన్ని పెంచుతుంది.
క్రీడారంగం వారికి అనుకూలం, న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి కూడా అనువైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారంతో కూడిన రమా ఏకాదశి సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో శ్రీగంధంతో అర్చించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు కొనసాగుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి నూతన ఆలోచన విధానం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. రమా ఏకాదశితో కూడినటువంటి బుధవారం సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ఎర్రమందారాలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆర్థిక వ్యవహారాల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అవమానకర సంఘటనని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు చవి చూస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో ఆందోళన కొనసాగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. చిరాకు పరిస్థితుల్ని క్రీడా రంగం వారు దూరం చేసుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. రమా ఏకాదశితో కూడిన బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పారిజాతాలతో పూజించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిబంధకాల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకి ఏర్పడుతుంది. మహిళలు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఏర్పడతాయి. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆనందకర పరిస్థితులు కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. రమా ఏకాదశితో కూడినటువంటి బుధవారం సందర్భంగా సింహరాశి వారు ఈ రోజు శ్రీరామచంద్రుడిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెంటే ఉంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రతికూల పరిస్థితులను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. క్రీడారంగం వారికి అనుకూలం. విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. సాహితీపరమైనటువంటి కార్యక్రమాల్లో సాహిత్య రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యత మహిళలకు గృహరీత్యా పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. రమా ఏకాదశి సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. స్థిరాస్తి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. శాంతిని పెంపొందింపచేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి.
కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి తగ్గుతుంది. సాహిత్య రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు బ్యాంకింగ్ రంగం వారికి పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. రమా ఏకాదశితో కూడిన బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీరామచంద్రుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహశాంతి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. శుభ ప్రయత్నాలు గృహరీత్యా మాత్రం కలిసి వస్తాయి. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆటంకాలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. రమా ఏకాదశితో కూడిన బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు అనంత పద్మనాభ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక శారీరక రుగ్మతలు పెరుగుతాయి. ఆందోళనకర పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. ఏకాగ్రత తగ్గుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి సమస్యలను అధిగమించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన బాధ్యతల్ని క్రీడారంగం వారు వెంటనే స్వీకరించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు స్థిరాస్తి రంగం వారికి కూడా పెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. రమా ఏకాదశితో కూడిన బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ నరసింహస్వామిని గులాబీలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగుతుంది. ఆర్థిక ఆందోళన తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అదృశ్య సంఘటనలు గృహరీత్యా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. క్రీడారంగం వారికి అనుకూలం. విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. సాహితీపరమైనటువంటి కార్యక్రమాల్లో సాహిత్య రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. రమా ఏకాదశితో కూడిన బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ తట్టుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతల్ని విస్మరించడం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి నిర్లక్ష్య ధోరణితో సమస్యలు ఎదురవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ఆటంకాలు చవిచూస్తారు. విద్యార్థులకి గట్టి కృషి, క్రమశిక్షణ తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. రమా ఏకాదశితో కూడిన బుధవారం సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజు అనంత పద్మనాభుణ్ణి భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో అర్చించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. బృహస్పతి దోషాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో విస్తరణ వంటివి వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మహిళలకు ప్రోత్సాహకర పరిస్థితులు గృహరీత్యా పెరుగుతాయి. ఆనందకర సంఘటనని ఆస్వాదించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. రమా ఏకాదశితో కూడిన బుధవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని సన్నజాజులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభదాయకం. 18వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వీరి జీవితంలో అభివృద్ధిని ఎక్కువగా సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 18వ తేదీన జన్మించిన వారిపై కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కుజదోష నియమాలు, మంగళవార నియమాలు వీరికి శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. వీలైనన్నిసార్లు కందుని దానం చేయడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. వీరికి కోపం, ఆతురత అధికంగా ఉంటాయి. వీటి వల్ల చాలాసార్లు కష్ట నష్టాలని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. 18వ తేదీన జన్మించినటువంటి వారు మంగళవారం నాడు ఎవ్వరికీ రుణం ఇవ్వకూడదు. మంగళవారం ధనాన్ని ఖర్చు చేయరాదు. ఎక్కువగా ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం వల్ల కార్యజయం వీరికి ఏర్పడుతుంది. కొన్నిసార్లు మొహమాటానికి వెళ్లి ధనాన్ని వృధా చేసుకుంటారు. తమ ప్రపంచాన్ని తాము సృష్టించుకుని అందులో సంచరిస్తూ ఉండడం కూడా వీరికి ఉన్నటువంటి లక్షణం. డబ్బు విషయంలో అలసత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. అందరి మెప్పు కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడరు. శుభకార్యాల సందర్భంలో గులాబీ వర్ణం, ఎరుపు, సింధూర వర్ణ దుస్తులు ధరించడం ద్వారా వీరికి విజయాలు సిద్ధిస్తాయి. స్వార్థరాహిత్యంగా అందరికీ సేవ చేయాలనేటువంటి సంకల్పం వీరికి ఉంటుంది. అయితే అమల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. కుజగ్రహ శాంతికి నాగుల చవితి నాడు ఉపవాసం ఉండటం ద్వారా వీరికి శుభ ఫలితాలు ఏర్పడతాయి. పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో ఆరాధించడం ద్వారా వీరికి వేగవంతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. నువ్వులు, బెల్లం కలిపినటువంటి చిమ్మిల్ని దానం చేసినప్పుడు కూడా వీరికి శుభ ఫలితాలు చేకూరుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అపార్ట్మెంట్లు ప్రస్తుత నారద ప్రపంచంలో చాలా చక్కగా నిర్మాణాత్మక చర్యలు చేపడుతున్నారు. ఆ అపార్ట్మెంట్స్లోనే నివాసం ఉండటానికి ఉత్సుకత చూపించేటువంటి వాళ్ళు వాస్తు శాస్త్రరీత్యా కొన్ని నియమాలు గ్రహించడం చాలా మంచిది. వాటిని కనుక పాటించి చక్కగా ఉన్నట్లయితే వారి జీవితాల్లో ఆనందమయ తత్వం విరాజిల్లుతుంది అని చెప్పచ్చు. గమనించాల్సినటువంటి జాగ్రత్తల్లో అపార్ట్మెంట్స్ విషయంలో సింహద్వారం లేక ప్రధాన ద్వారం ఉచ్చస్థానంలో ఉన్నాయా లేదా అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. ప్రతి ఒక్క సింహద్వారం మీరు కొనుగోలు చేసేటువంటి ఆ ప్లాట్కి ఉచ్చ స్థితిలో ఉందా, నీచ స్థానంలో ఉందా అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. పడక గదుల యొక్క ద్వారాలు ఎట్లా ఉన్నాయో అని చెప్పేసి కూడా పరిశీలించుకోండి. లోపల పడక గదుల ద్వారాలు కూడా ఉచ్చస్థానంలో ఉండాలి. యజమాని పడక గది ద్వారం ఉచ్చస్థానంలో ఉన్నట్లయితే 2 లేదా 3 నీచ ద్వారాలు ఉన్నట్లయితే ఆ గదిలో నివసించేటువంటి వ్యక్తి చాలా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అందుకని పడక గదిలోనే కాదు, అపార్ట్మెంట్స్లో అన్ని ద్వారాలు కూడాను ఉచ్చస్థానంలో ఉన్నాయా లేదా అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అట్లాగే దిక్కులు మీరు దిక్సూతో కనుక చూసినప్పుడు మూలకు రాకుండా ఉండాలి. దిక్కులు మూలలకు రాకుండా ఉండాలి. ఒకవేళ అలా మూలలకు వచ్చి ఉంటే మూలలనే దిక్కులుగా గుర్తించి వాటికి అనుగుణంగా
గదుల ద్వారాల స్థానాన్ని నిర్ణయించాలి. ఉచ్చ స్థానాల్లో ఉన్నాయో లేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వంటగది అనేటువంటిది అందరికీ తెలిసిందే, ఆగ్నేయంలోనే ఉండాలి. వాయల్లో వంట వల్ల కొన్ని నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అపార్ట్మెంట్స్లో కొన్ని వాటిలో వాయువ్య మూల వంటగది వస్తూ ఉంటుంది. దానివల్ల అనురాగ దాంపత్యంలో కొద్దిపాటి తేడాలు రావడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అలా లేకుండా ఉండేవిగా చూసుకోవడం చాలా మంచిది కదా. మరి ఈశాన్యంలో నైరుతిలో బాత్రూమ్స్ ఉండకూడదు. ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే చాలా అనర్థం. అపార్ట్మెంట్స్లో అయినా సరే అలా ఉండటానికి వీలేదు. ప్లాట్ ఆకారం ఎట్లా ఉందో చూడండి. అసలు అది చతురస్రంగా ఉందా, దీర్ఘ చతురస్రంగా ఉందా, అయితే ఈశాన్యం పెరిగి ఉన్నదా లేదా, దిక్కులు సరిగా ఉన్నాయా లేవా, ఆ దిక్కులు ప్లాట్లు మూలకు కానీ ఒకవైపుకి తిరిగి ఉందా, ఇవన్నీ కూడా గ్రహించి మీరు అపార్ట్మెంట్స్ని కొనుగోలు చేయటం మంచిది. ప్లాట్ లోపల నేలంతా ఒకే లెవెల్లో ఉందా, తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఈశాన్య వైపు కానీ కొంచెం వాలుగా ఉందా లేదా అని చూడండి. కట్టేటప్పుడే వాళ్ళు చాలా చక్కగా అపార్ట్మెంట్స్ నిర్మాణాలు చేస్తున్నారు, కానీ వాస్తు తెలుసుకొని నిర్మాణం చేయటం ఉత్తమోత్తమైన పద్ధతి. ఆ యొక్క ప్లాట్స్లో లెవెల్స్ ఉంటాయే, ఈ యొక్క అమర్చేటువంటి విధి విధానంలో నేలంతా కూడాను ఒకే లెవెల్లో ఉండి తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ ఈశాన్య వైపు కానీ కొంచెం వాలుగా ఉన్నట్టుగా ఉంటే మాత్రం చాలా మంచిది. యజమాని యొక్క పడక గది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అసలు వాస్తులో. అందుచేత నైరుతిలో కానీ పడమర మధ్యలో కానీ దక్షిణ మధ్య కానీ ఉండటం మంచిది. గది యొక్క ద్వారాలు మాత్రం ఉచ్చస్థానంలోనే ఉండాలి. ఇక పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పడక గదులు ఎక్కడ ఉండాలి, వాయువ్యంలో ఉండాలి. అపార్ట్మెంట్స్లో కూడా వాయువ్య గది వాళ్ళకి కేటాయించడం చాలా మంచిది. వాయువ్య గదిలో కనుక పిల్లలు చదువుకున్నట్లయితే చదువు బాగా వస్తుంది. అది కూడా పడమర దిశలో తలగడ పెట్టుకొని చదువుకుంటే తొందరగా మెలకువ వచ్చి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏ మూల ప్లాట్ మంచిది అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు చాలామంది ప్లాట్లు కొనేటప్పుడు. ఆ ప్లాట్ చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ ఉండి ద్వారాలు అన్నీ సరిగ్గా ఉన్న ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ప్లాట్ ఏ మూల ఉన్నప్పటికీ కూడా మంచిదే. ఎందుకంటే కేవలం మీ ఒక్క తీసుకునే ప్లాట్కే వాస్తు కాదు, మొత్తం కట్టినటువంటి ఆ కట్టుబడి, ఆ ప్రదేశంలో నిర్మాణం చేసినటువంటి కట్టుబడి యొక్క ప్రభావం మొత్తం చూడాల్సి ఉంటుంది వాస్తు. కేవలం మీ ఒక్క ఇళ్ళే చూపించుకుంటే ఎట్లా సరిపోతుంది? వాస్తు శాస్త్ర రీత్యా ఆ యొక్క అపార్ట్మెంట్స్ విషయంలో కింద నుంచి పైదాకా ప్రతి ఒక్కదాన్ని గనక చూసినట్లయితే అసలు సిసలైనటువంటి దోషాలన్నీ బయటకు వస్తాయి. ఈ వాస్తు దోషాలు ఎట్లా గమనించాలి? మొట్టమొదటిది ఉచ్చస్థానంలో ద్వారబంధాలు ఉన్నాయా లేదా, రెండవది ఆగ్నేయంలో వంటగది ఉందా లేదా, ఈ కింద ఫ్లాట్ కట్టిన విధానంలో దక్షిణ గోడ కన్నా ఉత్తర గోడ ఎత్తులో ఉందా. ఒక్కో ఫ్లాట్లు బ్రహ్మాండంగా కడతారు, ఉత్తరం వైపు బ్రహ్మాండమైన ఎంట్రన్స్ పెట్టేసి గోడ బాగా ఎత్తుగా పెట్టేసి దానికి బల్బులు పెట్టేస్తారు, రెండు వైపులా కూడా వెలిగేవి, సాయం సంధ్యా సమయంలో వెలిగేటువంటి బల్బులు. దక్షిణమేమో బరువు తగ్గిపోయింది, ఆ గోడ ఎత్తు, ఉత్తరమేమో ఎత్తు పెరిగింది. అపార్ట్మెంట్లో వాళ్ళు ఎప్పుడు తగాదాలతోనే ఉంటారు. అపార్ట్మెంట్స్ అంటే ఏంటి? ఒక సాంఘిక వ్యవస్థలో ద్విగుణీకృతమైనటువంటి మానసికమైనటువంటి శాంతిని ప్రసాదించే అమృత తుల్యాలు అపార్ట్మెంట్లు. ఈ అపార్ట్మెంట్లో వాస్తు దోషాలు లేకుండా ఉండటానికి ముఖ్యమైనటువంటి విశేషాంశాల్లో అది ఏ విధంగా కట్టారు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది కనుక పరిశీలన చేసి కనుక అందరూ కనుక ఇటువంటి భావనాబలంతో కనుక ఉన్నట్లయితే నిజంగా దాన్ని మించిన అదృష్టం మరొకట్లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.
అనంతరమునందు మన వెనక వచ్చేది ఏదైనా ఉంటే ఈ ధర్మాధర్మములే ఉసుమా. భీమసేన తొందరపడుతున్నావు, అబల ఆమె పట్ల అటువంటి భావన నీకు ఉండకూడదు అని మాట్లాడుతుంటే కుంతీదేవి ఒక్కతే నిలబడింది కదూ, ధర్మరాజు భీముడితో మాట్లాడుతున్నాడు కదూ. మెల్లిగా హిడింబ కుంతీదేవి చేయి పట్టుకుని కాస్త దూరంగా తీసుకెళ్ళింది. ఎందుకని? ధర్మరాజు గారు ఏమవుతాడు? భీముడి యందు ప్రతిభావన పొందితే బావగారు అవుతారు. అర్జునునకుల సహదేవులు ఏమవుతారు? మరుదులవుతారు. అన్ని విషయాలు బావగారి దగ్గర, బావగారి ఎదురుగుండా, మరుదులు ఎదురుగుండా ఏం మాట్లాడుతుంది? యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అది ఉంటే కదూ ఆర్ద్రత ఉన్నట్టు మనసులో. అంతేగాని అంత ముందు ముందు ఏదైనా మాట్లాడేస్తే రాక్షస లక్షణం. ఇది ఇంతమంది బావగారి ముందు, మరుదుల ముందు ఇది మాట్లాడితే ఏం బాగుంటుందని మాట్లాడలేక అత్తగారిని పక్కకి తీసుకెళ్లి మాట్లాడితే ఓ కోమలత్వం. అందుకని ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు భారతంలో. కుంతీదేవిని చేపట్టుకుని పక్కకి తీసుకెళ్ళిదిట. ఎందుకని? అమ్మా, సాటి స్త్రీవి కదా, నా కష్టాన్ని తొందరగా అర్థం చేసుకోగలవు, పైగా చెప్పవలసిన దానివి నువ్వు, సమస్యని పరిష్కరించవలసిన దానివి నువ్వు. నా ఆర్తి నీకు తెలియనప్పుడు సమస్యకి పరిష్కారం ఎలా వస్తుంది? నువ్వు ఎప్పుడైనా చెప్పే ఏమిటే పిల్ల అంటే అందుకు చెప్పాలి కదమ్మా. ఎంత కర్తవ్యతానిష్ట, ఎంత అద్భుతమైన సన్నివేశాన్ని మలచడం. ఆమె కుంతీదేవి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతిపాదించింది. ఒకటి, అమ్మా, నేను విశేషమైనటువంటి అనురక్తిని పొంది ఉన్నా మీ కుమారుని యందు. ఆయననే నా పతి అన్న భావనని పొంది ఉన్నా. ఎప్పుడో ఇచ్చి పెళ్లి చేస్తానులే పిల్ల, ఇంకా పెద్దవాడికి పెళ్ళవలేదు అంటావేమో. ఈ క్షణంలో మేమిద్దరం దంపతులమై నేను ఆయన భార్యగా భోగానుభవాన్ని పొందకపోతే మన్మథాగ్ని యందు మరణిస్తాను. కాబట్టి నేను బ్రతికే అవకాశం లేదు. కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు నన్ను భీముడికి భార్యని చేసి నీకు కోడల్ని చేసుకోవాలి. 2, ఇంతే అనుకుంటున్నావేమో, నేను మహోపకారం చెయ్యగలను. మీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే మిమ్మల్ని అందరినీ ఎత్తుకుపోయి ఎక్కడైనా సురక్షిత ప్రాంతాల్లో దాచేయగలను. 3, నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరిక్కడి నుంచి బయలుదేరి శాలిహోత్రుని ఆశ్రమానికి ఎడతారు. అక్కడ ఒక సరోవరం ఉంది, ఒక పెద్ద చెట్టు ఉంది. అవి రెండు శాలిహోత్రుని యొక్క తపప్రభావంగా వచ్చాయి. ఆ సరోవరంలో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఆకలి దప్పిక ఉండవు. ఆ చెట్టు కింద ఉంటే ఎండబాధ, వానబాధ, చలిబాధ ఉండవు. కాబట్టి అటువంటి దివ్యమైన 2 ఉన్నాయి. మీరు ఆ శాలిహోత్రుని ఆశ్రమానికి ఎడతారు. ఆ తర్వాత మీరు ఏం చెయ్యాలి అన్న విషయంలో కృష్ణద్వైపాయనుడు అక్కడికి వచ్చి మీకు మార్గనిర్దేశం చేస్తారు. అమ్మా, నా మాట నమ్ము, నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసు. కాబట్టి నేను యోగ్యురాలను. మీరు అనుకున్నట్టుగా కేవలము రాక్షసిని కాను. నా మనసులో ఇంత ప్రేమ ఉన్నది, ఇంతటి సౌశీల్యవతిని. కాబట్టి నన్ను నీ కుమారునికిచ్చి వివాహం చేసి నన్ను కోడలుగా స్వీకరించు అని అడిగింది. వెంటనే కుంతీదేవి హిడింబను అక్కడే విడిచిపెట్టి ధర్మరాజు దగ్గరికి వెళ్ళింది. ఏమి నాటకీయతండి, పెద్ద కొడుకుతో మాట్లాడద్దు, ధర్మరాజు గారితో మాట్లాడింది. ఏమిటి మాట్లాడాలి ధర్మరాజు గారితో? తండ్రి లేనప్పుడు తండ్రితో సమానం పెద్దరికం, ఇంటి యజమాని ధర్మరాజు గారు. ఆయన ఒప్పుకోవాలి కదా, ఆయనకి చెప్పాలి కదా ఒక మాట. ఆయనకి చెప్పి యోగక్షేమాలు చూడగలిగిన వాడు, పెద్దరికం ఉన్నవాడు, ధర్మం తెలిసిన్నవాడు అడగాలి. పైగా ఇక్కడ ఒక పెద్ద సంక్లిష్ట స్థితి ఉంది. ఎందుచేత అంటారేమో, ఎప్పుడైనా అన్న తమ్ములు ఉన్నారనుకోండి, తమ్ముళ్ళకి పెళ్ళి అవ్వకుండా అన్నగారి పెళ్ళయిందనుకోండి, అలా పెళ్లి చేసుకున్నటువంటి అన్నని పరివిత్తి అని పిలుస్తారు. అలాగే అన్నగారికి పెళ్లి అవ్వకుండా పెళ్లి చేసుకున్న తమ్ముడు ఎవరుంటాడో ఆయన్ని పరివేత్త అంటారు. అన్నగారికి పెళ్లి అవ్వకుండానే తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ పెళ్లి చేసిన వాళ్ళు ఎవరుంటారో దానికి సంబంధించినటువంటి 5 యొక్క పుణ్యాన్ని పక్కన పెట్టి నరకంలోకి తోసేస్తారు అని ధర్మశాస్త్రం. ఎవరెవరిని అంటే అలా పెళ్లి చేసుకున్న తమ్ముణ్ణి, ఆ పెళ్లి చేసుకోబడినటువంటి పిల్లని, ఆ పిల్లనిచ్చినటువంటి కన్యాదాతని, అలాగే ఆ పెళ్లి చేసినటువంటి పురోహితుణ్ణి, అన్నగారిని, వీళ్ళ 5 కూడా తీసుకెళ్లి నరకంలో పడేస్తారు. అందుకని అన్నగారు ఉండగా తమ్ముడికి వివాహం చెయ్యకూడదు అని ధర్మశాస్త్రం. మరి ధర్మరాజు గారికి పెళ్ళయిందా? పెళ్ళవలేదు.
మరి ధర్మరాజు గారికి పెళ్ళవ్వకుండా భీముడికి పెళ్లి చేస్తే ధర్మరాజు భీముడు కూడా శాస్త్రీయంగా సంకట స్థితిలోకి వెళ్ళిపోతారు. అయితే అన్నగారికి పెళ్లి అవ్వకుండా తమ్ముడికి పెళ్లి చెయ్యొచ్చు. ఎప్పుడు చెయ్యొచ్చు అంటే ఒకవేళ అన్నగారికి పిచ్చో వెర్రో అటువంటి వ్యాధులున్నా, చాలా దీర్ఘ వ్యాధులున్నా, ఆయన ఏదో దేశాంతరవాసం పట్టి వెళ్ళిపోయినా, ఇటువంటివేవో కొన్ని మినహాయింపులున్నాయి. అటువంటి భయంకరమైన పరిస్థితులలో అన్నగారు ఉంటే అప్పుడు ప్రాయమునకు వచ్చేశాడు అనుకుంటే తమ్ముడికి పెళ్లి చెయ్యాలి. ఇందులో ధర్మరాజు గారికి ఏమున్నాయి? ఏం లేవు. ఏమీ లేనప్పుడు ధర్మరాజు గారు అక్కడే ఉండగా ధర్మరాజు గారికి పెళ్లి అవ్వకుండా భీముడికి పెళ్లి ఎలా చేస్తారు? పెళ్లి చేయడం అంటే పెద్ద పందిరేయక్కర్లేదు. సరేనా అమ్మాయి నువ్వు నా కోడలువే అని చెప్పి మీ ఇద్దరూ కలిసి కాపురం చేయండి అంటే అయిపోయిందా? మరి పెళ్ళేనా అయింది? అప్పుడు ధర్మరాజు గారు నశించిపోతాడు, భీముడు నశించిపోతాడు, నిర్ణయం చేసిన కుంతి నశించిపోతుంది. ఇంతమందికి ప్రమాదం వస్తుందా? మరి పైగా అసలు ఆ కుటుంబమే ధర్మం తప్పితే ఇంకా భారతం ఏమిటి, ఇంకా పంచమవేదం ఏమిటి? అయితే ఒక్క కారణం చేత ఆ పెళ్లి చెయ్యవచ్చు. ఎందుకు చెయ్యవచ్చు అంటే ఉత్తర క్షణంలో పెళ్లి జరిగి నేను ఆయన భార్యనై ఆయనతో కలిసి భోగం అనుభవించకపోతే మన్మథాగ్ని యందు నా ప్రాణం పోతుందని ఒక సత్యాన్ని చెప్తోంది ఆవిడ. అలా చేయకపోతే చచ్చిపోతుంది హిడింబ. అందుకని ప్రాణిరక్షణ కన్నా గొప్ప ధర్మం లోకంలో ఇంకొకటి లేదు. అందుకని ఆమె ప్రాణమును రక్షించాలంటే ధర్మరాజు గారిని పక్కన పెట్టి భీముడికి పెళ్లి చేసేయాలి. అందుకని పెళ్లి చేసేయాలి అంటే నా ఉద్దేశ్యం మీరు బాగా గమనించాలి. భీముడు హిడింబ దంపతులే అని ధర్మరాజు గారు కుంతి అక్షతలు వేసేస్తే అయిపోయిందంటే వాళ్ళిద్దరు దంపతులు అయిపోయారు. అప్పుడు అది ధర్మాన్ని బాధించదు. అంటే ధర్మ సూక్ష్మము తెలిస్తే తప్ప ధర్మస్థితిని అధిగమించలేరు. అందుకు కుంతి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళింది. ఎంతసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు? ఇంతసేపు కూడా మాట్లాడుకోలేదు. ఎందుకంటే చెప్పగలిగిన ప్రాజ్ఞత అయింది, పట్టుకోగలిగిన ప్రాజ్ఞత ఆవిడ. ఏరా ధర్మం తప్పలేదమ్మా, తప్పులేదు, ధర్మమే అంతే. ఆవిడికి అర్థమైపోయింది. భీముణ్ణి పిలిచింది. ఒప్పుకోని వాడెవరు? భీముడు. ఇప్పుడు ఎవరిని శాసించాలి? భీముణ్ణి శాసించాలి. ఇది మీ అన్న మాట, నా మాట, మేము ఉండురలని చెప్తున్నాం. ఆ పిల్లని భార్యగా స్వీకరించు. పాండురాజుకి మొట్టమొదటి కోడలు. ఈమె వలన నేను మనవల్ని పొందితే వాళ్లే పాండురాజుకి నాకు మొట్టమొదటి మనవలం. కాబట్టి ఈమెను నీ భార్యగా స్వీకరించి మీరు యథేచ్ఛగా, రాక్షస స్త్రీ కదా జన్మతః, కాబట్టి పగటి భోగం అంగీకారం. మీరు హాయిగా ఈ కొండ చర్యలలో వన ప్రాంతాల్లో విహరించండి. రాత్రి వేళ మాత్రం వచ్చేసి మా దగ్గరే పడుకోండి. ఎందుకని? భయం. రాత్రిళ్ళు ఎక్కడ ఎవరుంటారో, ఏ యుద్ధాలు చేస్తాడో. ఇప్పుడు కుంతికి ప్రేమ. ఎందుకని? ఇంతకుముందు హిడింబ ఎవరో అక్కడి నుంచింది, ఆయన భీముడు యుద్ధం చేశాడు. ఇప్పుడు ఇలా భీముడు యుద్ధం చేస్తుంటే కోడలు అలా నిలబడితే కోడలికి ప్రమాదం వస్తే ఎంత ప్రేమ చూడండి. నేను అత్తగారిని అనేటప్పటికీ రాక్షసి మర్చిపోయింది. రాత్రిళ్ళు ఇక్కడే పడుకోండి, పగలు విహరించండి. అంగీకరించింది. ఆమె పరమానందపడిపోయింది హిడింబ. పాండురాజు యొక్క 5 కొడుకులలో మొట్టమొదటి పెళ్లి ఎవరికి అయింది అంటే భీముడికి అయింది. ఎవరితో అయింది అంటే ఒక రాక్షస స్త్రీతో అయింది. నేను ఆమె జన్మని దృష్టిలో పెట్టుకుని రాక్షస స్త్రీ అంటున్నాను, కానీ పైకి హిడింబ రాక్షస స్త్రీ, కానీ ఆమె లోపల ఎంత ఉదాత్తురాలు, ఎంత నిజంగా ప్రజ్ఞావంతురాలు. ఆమె సాధించుకుంది, మామూలు విషయం కాదు. ఇంత గొప్పగా సాధించింది. అంత భీముణ్ణి ఉంచి భర్తని చేసుకుని సంతోషంగా తనతో కలిసి మర్నాటి నుంచి విహరించేటట్టు చేసిందంటే అయ్య బాబోయ్, ఆవిడ యొక్క ప్రజ్ఞాపాఠవాల గురించి చెప్పడానికి ఇంకింతకన్నా ప్రబల సాక్ష్యం ఏముంటుంది? కుంతీదేవిని ధర్మరాజుని ఒడంబడేటట్టు చేసింది. అడుగు తీసి అడుగు వేస్తే లెక్కెట్టుకుంది, మాట మాట్లాడితే లెక్కెట్టుకుంది, విజయాన్ని సాధించింది. అది ఒక అలాంటి వాళ్ళని ధీరాహ కులవతి కన్యా అంటారు. వాళ్ళని మంచి బుద్ధి కలిగినటువంటి కన్యకామణి అంటారు. అలా వివాహం జరిగింది. తర్వాత వాళ్ళు శాలిహోత్రుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. కొంతకాలం ఉన్నారు. అయిపోయిన తరువాత మొట్టమొదటి మనవడు భీముడికి హిడింబకి కలిపి జన్మించాడు. ఆ పుట్టినటువంటి పిల్లవాడికి ఘటోత్కచుడు అని పేరు పెట్టారు. ఘటోత్కచుడు అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆయన వెంట్రుకలు అందరి వెంట్రుకల్లా ఇలా పడుకుని ఉండవుట, నిలబడి ఉంటాయిట.
నిలబడి ఉండి అది ఎవరైనా చూస్తే ఎలా ఉంటుందంటే కుండ బోర్లించినట్టుగా ఉంటాయిట. ఉత్ అంటే నిలబడి ఉండడం, కచ అంటే వెంట్రుకలు, ఘట అంటే కుండ. నిలబడిన వెంట్రుకలు బోర్లించిన కుండలా కనపడతాయి కాబట్టి ఘటోత్కచుడు. ఇదేమిట్రో వీడు ఇలా ఉన్నాడని ఆ పేరే పెట్టారు. నరవరుడైన భీము వలనం ప్రభవించి హిడింబకున్ సుతుండు ఉరుతర భీమరూపుడు ఘటోత్కచనాముడు విస్ఫుర భయంకర వదనంబు శంకు నిభకర్ణములున్ వికృతాక్షులున్ పయోధర వరవర్ణమున్ వికట దారుణ దంస్ట్రలు ఉప్పుచుండగన్. ఆ ఘటోత్కచుడు ఎంత భయంకరమైన రూపం కలిగినటువంటి వాడంటే ఆయన ఉరుతర భీమరూపుడు, అపారమైనటువంటి ఆ శక్తి కలిగినటువంటి శరీరం ఉన్నవాడు. ఘటోత్కచనాముడు, ఆయన వెంట్రుకల్ని బట్టి ఆయన పేరే ఘటోత్కచుడని పేరు వచ్చింది. విస్ఫుర భయంకర వదనంబు, పెద్ద ముఖం, అదంతా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. దానికి తోడు శంకు నిభకర్ణములున్, శంకు కాదు శంకు నిభకర్ణములున్ అంటే డొంక, అంటే అరే ముళ్ళ డొంక ఎలా ఉంటుందో ఆయన చెవులు అలా ఉంటాయి డొంకల్లాగా. అటువంటి డొంకల్లాంటి, లేదా ఇంకా బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే ఒక డొంక నరికేశారనుకోండి, మోడు అంటారు చూడండి, చెట్టు మోడు ఎలా ఉంటుందో ఆ మోళ్ళు ఎలా ఉంటాయో ఆయన చెవులు అలా ఉంటాయి, అందరి చెవుల్లా కాకుండా. కాబట్టి శంకు నిభకర్ణములున్ వికృతాక్షులున్, అందరి కళ్ళల్లో ఉండవు, వికృతమైనటువంటి కళ్ళు. పయోధర వరవర్ణమున్, నల్లటి మబ్బెలా ఉంటుందో అంత నల్లటి రంగు. వికట దారుణ దంస్ట్రలు, ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి కోరలు. ఒప్పుచుండగన్, అటువంటివి ప్రకాశిస్తూ ఉండగా భయంకరమైన స్వరూపంతో హిడింబయందు సద్యోగర్భమునందు జన్మించాడు. ఏదో కొన్నాళ్ళు గర్భవాసం చేసి పుట్టినవాడు కాదు ఘటోత్కచుడు, సద్యోగర్భంలో పుట్టాడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, పుడుతూనే నవయవ్వనాన్ని పొందాడు. ఆయన పసితనం లేదు ఆయనకి, ఆయన పుడుతూనే నవయవ్వనాన్ని పొందాడు. నవయవ్వనాన్ని పొందుతూనే అనేకమైనటువంటి అస్త్రశస్త్ర విద్యలు ఆయనకి అవగతమైపోయాయి. మనవడన్న ప్రేమ చేత కుంతీదేవి ఆదరించింది, కొడుకన్న భావన చేత ధర్మరాజు గారు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు ఆదరించారు. కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక రోజున వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇచ్చ వచ్చిన రూపాన్ని ధరించగలను. ఆయనకి పుట్టుకతో వచ్చాయి ఇవన్నీ, అది విచిత్రం. నేను ఈ రూపంతోనే ఉండను, నేను కామరూపిని, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతాను. నాకు రాక్షస పిశాచ బలముల యందు అనురక్తి, అపారమైన రాక్షస పిశాచ బలాలు ఆయన యొక్క వశవర్తులయ్యారు. వాళ్ళని తన చేతిలో పెట్టుకొని వాళ్ళని తన యొక్క పరివారంగా స్వీకరించి తిరుగుతూ ఉంటాడు. కాబట్టి నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను. మీరు మళ్ళీ ఎప్పుడైనా నన్ను స్మరిస్తే, మీకు ఎప్పుడైనా నా అవసరం కలిగితే ఓసారి ఘటోత్కచ అనుకోండి, ఎక్కడున్నా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ, ఇది ఆదిపర్వం ఇప్పటి వరకు చెప్పింది, మళ్ళీ ఎక్కడ కనపడతాడు భారతంలో అంటే భీష్మ పర్వంలో కనపడతాడు. భీష్మ పర్వంలో కూడా ఎందుకు కనపడతాడు అంటే, గొప్ప యుద్ధం జరుగుతూ ఉండగా ఒకానొకప్పుడు భీష్మ పర్వంలో ఏమైందంటే, ఆ భగదత్తుడు అని చెప్పి ప్రాగ్జ్యోతిషపురాధిపతి, మొట్టమొదట భగదత్తుడు ఎక్కడ కనపడతాడు అంటే సభాపర్వంలో కనపడతాడు. సభాపర్వంలో రాజసూయాగం కోసం అని చెప్పి అర్జునుడు అన్ని దిక్కులకి జయించడానికి వెళ్ళినప్పుడు ఉత్తర దిక్కుకి అర్జునుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ప్రాగ్జ్యోతిషపురాధిపతి అయినటువంటి భగదత్తుడు నరకాసురుని యొక్క కొడుకు, భూదేవి యొక్క కుమారుడు నరకాసురుడు, ఆయన కొడుకు భగదత్తుడు. ఆయన ఇంద్రుడికి స్నేహితుడు, సామాన్యమైన వీరుడు కాదు. మహాభారతంలో భగదత్తుడు యుద్ధం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒకప్పుడు భగదత్తుడు వలన అర్జునుడు మరణించవలసింది. కృష్ణుడు కౌలించుకుని కాపాడాడు. ఆయనకి సుప్రతీకము అని ఒక ఏనుగు, అది ఐరావత వంశంలో జన్మించి, అసలు దాన్ని ఎవ్వరూ ఆపలేరు, అది యుద్ధం చేస్తుంది. అది పాండవ బలాల్ని ఎంతో బలాన్ని చంపేసింది.
అంత గొప్ప ఏనుగు. ఆ ఏనుగు మీద ఎక్కి వెడతాడు యుద్ధానికి. అది భీముడంతటి వాడిని చుట్టి విసిరేయడానికి ప్రయత్నిస్తే భీముడు దాని 4 కాళ్ళ మధ్యలో దూరి దాని పొట్ట బాగా రాసి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. అది బయటికి వచ్చాక మళ్ళీ రెండో మాట విసిరైపోతే మళ్ళీ రెండో మాట దూరితే భీముడు మరణించాడు అనుకున్నారు. ఆయనకి వైష్ణవాస్త్రము అని ఒక గొప్ప శక్తి, అది భూదేవి అడిగింది. నరకాసురుడు మరణించిన తరువాత ఈ భగదత్తుడు నరకాసురుడి కొడుకు ఉంటే నువ్వు ఇతనిని అనుగ్రహించు అంటే వైష్ణవ సంబంధమైనటువంటి శక్తిని ఇచ్చాడు. ఇచ్చి కృష్ణ పరమాత్మ ఇది నీ దగ్గర ఎంతకాలం ఉంటుందో అంతకాలము నువ్వు దుర్నిరీక్షుడవు అని చెప్పాడు. అర్జునుడంతటి వాడితో ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు ఇంచుమించు 8 రోజులు యుద్ధం చేశాడు. అంటే ఎంత శక్తి కలిగిన వాడో భగదత్తుడు మీరు ఆలోచించండి. మహాభారతంలో అపారమైనటువంటి పౌరుష పరాక్రమములు ఉన్న వాళ్ళల్లో ఆయన ఒకడు. పాండవుల యందు కించిత్ పక్షపాతం ఉంది అని కనపడుతుంది. ఎందుకని అంటే, ఎందుకు పక్షపాతము అంటే ఆయన ఇంద్రుడికి స్నేహితుడు. ఆయన ఎక్కిన ఏనుగు కూడా ఐరావత సంబంధమైనటువంటి ఏనుగు. అందుకే ఆ ఏనుగు మహాభారత యుద్ధంలో ఎవరు వాడిన ఏనుగుల కన్నా కూడా భగదత్తుడెక్కిన ఏనుగే గొప్పది, సుప్రతీకం గొప్పది. దాని పేరు సుప్రతీకం. కాబట్టి అటువంటి భగదత్తుడు ఒకానొకప్పుడు భీముడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసినప్పుడు దుర్యోధనాదులు యుద్ధం చేస్తున్నప్పుడు భీముడి యొక్క గుండెల్లో గుచ్చుకునేటట్టుగా వేసిన బాణానికి భీముడంతటి వాడు విచలితుడైపోయి జెండా యొక్క కొయ్యని పట్టుకుని అలా నిలబడిపోయాడు. నిలబడిపోయినప్పుడు ఘటోత్కచుడు చూశాడు. వెంటనే ఆ ఘటోత్కచుడు జోక్యం చేసుకుని నీ సంగతి నేను చెప్తానని మాయలు కలిగిన వాడు కాబట్టి భగదత్తుడి యొక్క ఏనుగు ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తు ఏనుగుని సృష్టించాడు. సృష్టించి తాను ఆ ఏనుగుకి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి భగదత్తుడితో భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అది ఎంత ఘోరమైన యుద్ధం అంటే భగదత్తుణ్ణి రక్షించడానికి భీష్ముడు ద్రోణుణ్ణి పిలిచి మాట్లాడి సైన్యాన్ని మోహరించవలసి వచ్చింది. ప్రయత్నపూర్వకంగా రోజున భీష్మాచార్యుల వారు యుద్ధాన్ని ఆపేయకపోతే ప్రమాదం వస్తుందని సూర్యాస్తమయమైందని యుద్ధం ఆపాడు. అంటే ఘటోత్కచుడు చేసినటువంటి యుద్ధం ఎంత భయంకరమైన యుద్ధము అన్నదానికి అది ఒక ఉదాహరణ. మళ్ళీ ఆయన ఎక్కడ కనపడతాడు అంటే ద్రోణ పర్వంలో కనపడతాడు. ద్రోణ పర్వంలో రాత్రి యుద్ధం జరిగింది ఒకరోజు. ఆ రాత్రి యుద్ధం జరిగినప్పుడు ఘటోత్కచుడు విజృంభించిపోయాడు. అసలు ఘటోత్కచుడిని నిలువరించడం ఎవరికీ సాధ్యం కాలేదు. అంత గొప్ప యుద్ధం చేస్తుంటే తట్టుకోలేక దుర్యోధనుడు ఏం చేశాడంటే, బకాసురుడి యొక్క తమ్ముడు కాబట్టి, సహజంగా బకుణ్ణి చంపినవాడు భీముడు కాబట్టి, భీముడు కొడుకు ఘటోత్కచుడు కాబట్టి ఇద్దరికీ మాయలలో కూడా సరిపోతుందని అవతల ఉన్నటువంటి ఘటోత్కచుడి మీద యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఉలూచి యొక్క కుమారుడు ఇరావంతుణ్ణి అలంబసుడే చంపాడు. అర్జునుడి కొడుకు అలంబసుడు ఘటోత్కచుడికి సోదరుడే అవుతాడు కాబట్టి నా సోదరుణ్ణి చంపాడనేటటువంటి ప్రతీకారం ఉంది ఘటోత్కచుడికి. అలంబసుడు కనపడగానే యుద్ధం మొదలెట్టారు. అబ్బో, అదొక అద్భుతమైన యుద్ధం. ఒకళ్ళు నాగులుగా మారిపోయేవారు, ఒకళ్ళు గరుడులుగా మారిపోయేవారు, ఒకళ్ళు ఏనుగులుగా మారిపోయేవారు, ఒకళ్ళు సింహాలుగా మారిపోయేవారు. అసలు సైన్యం అంతా కూడా అసలు వీళ్ళిద్దరు యుద్ధం చూద్దామని నిలబడి చూశారు. అంత భయంకరమైన యుద్ధం చేశారు. ఆఖరికి అలంబసుణ్ణి తొక్కి పట్టి గుండెల మీద కాలు పెట్టి బుర్ర గిరగిర తిప్పి శరీరం నుంచి ఊడదీసి ఆ తల పట్టుకుని యుద్ధభూమిలో పరిగెత్తి దుర్యోధనుడు ఎక్కడున్నాడో వెతుక్కుని వాడి రథం మీదకి విసిరాడు. చూసుకో, అలంబసుని యొక్క తలకాయ నా మీదకి యుద్ధానికి పంపావు కదా అని. అంతటి పరాక్రమం కలిగిన వాడు ఘటోత్కచుడు. ఆ తర్వాత భయంకరమైనటువంటి రాక్షసమాయతో యుద్ధం చేస్తుంటే మళ్ళీ బకాసురుడి యొక్క వేరొక సోదరుడే అలాయుధుడు అనబడేటటువంటి వాడు దుర్యోధనుడి తరపున ఘటోత్కచుడితో యుద్ధానికి వచ్చాడు. వాడు కూడా పరమ భయంకరమైన యుద్ధం చేశాడు. అంత గొప్ప యుద్ధం చేస్తుంటే ఘటోత్కచుడు చాలాసేపు ఆయనతో యుద్ధం చేసి 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 చిట్ట చివరికి ఆ అలాసురుడి యొక్క శిరస్సు కూడా శరీరం నుంచి వేరు చేసేశాడు. వేరు చేసేసి మళ్ళీ యుద్ధభూమిలో వెతుక్కుంటూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఆ తలకాయ కూడా వాడి మీదకి విసిరాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.